Hey, hi, this is Sai Charan. Welcome to our channel. Bhaiya Sunny Yadav. మంచి రైడర్, మంచిగా ప్రతి ఒక్క వీడియో మంచిగా రీచ్ ఉంటుంది. మంచి ట్రావెలర్ అండ్ నాన్ వేషు. ఈయన వీడియోలు చాలా చక్కగా చూస్తుంటాం. మంచి ట్రావెలింగ్ వీడియోస్ చాలా చక్కగా పెడతారు. భయ్యా సన్నీ యాదవ్ అండ్ నాన్ వేష్. రోడ్డు మీద యాక్సిడెంట్ జరుగుతున్నట్టు సేమ్ టైం వీళ్ళ లైఫ్లో కూడా యాక్సిడెంట్ జరిగినట్టుంది. ఎక్కడ చూసినా వేడెక్కిపోతున్నాయి వీళ్ళ వీడియోస్. యూట్యూబ్, ట్విట్టర్, మీమ్స్ ఎక్కడ చూసినా వీళ్ళ వీడియోస్ కనపడుతున్నాయి. వీళ్ళ వీడియోస్ మీద, వీళ్ళ గొడవ మీద క్లారిటీ ఇవ్వడానికి వైజాగ్ సత్య గారు మన పక్కనే ఉన్నారు. మరిన్ని వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ మేడం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను ఈ గొడవ గురించి మాట్లాడతా సార్. నేను వాళ్ళ గొడవ కోసం మాట్లాడడానికి రాలేదు. అంటే మీ ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు నా అన్వేష్కి ఉప్పల్ బాలుకి అవుతుంది చర్చ. సో దానికోసం మాట్లాడడానికి వచ్చాను, ఎందుకంటే నేను ఉప్పల్ బాలు బెస్ట్ ఫ్రెండ్. ఓకే, మీరు బెస్ట్ ఫ్రెండ్ ఓకే, కానీ మీరు ఫ్రెండ్ కన్నా ముందు మంచి ఇన్ఫ్లుయెన్సర్. మీకు చాలా మంచి పేరు ఉంది, చాలా మందిని చేరదీస్తారని గుడ్ నేమ్ ఉంది. బట్ అక్కడి నుంచి అడుగుతాను నేను, ఉప్పల్ బాలు గారి గురించి కూడా అడుగుతాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా సన్నీ యాదవ్, వీళ్ళిద్దరు గొడవ మధ్య మీ ఒపీనియన్ ఏంటి? నాన్ వెజ్దే తప్పు, ఎందుకంటే నాన్ వెజ్ కూడా ఒక పెద్ద ఫేమస్ యూట్యూబరే. ఆయన కూడా మిలియన్స్ లో ఫాలోవర్ ఉన్నారు. సన్నీ యాదవ్ తెలంగాణ, ఈయన కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సో ఈయన ఏంటంటే సన్నీ యాదవ్ అమెరికా వెళ్ళాడు బైక్ మీద. ఆయన చాలా ఇంటర్వ్యూస్ లో, చాలా వీడియోస్ లో చెప్పాడు, అమెరికా అంటే డైరెక్ట్ రోడ్ ఉంటుంది కదా, బై రోడ్ వెళ్ళలేము ఎవరు కూడా. మధ్య మధ్యలో సముద్రాలు వస్తాయి. అప్పుడు అది బైక్ నేను షిప్ లో వేశాను, మళ్ళీ అవతల ఒడ్డుకి వెళ్ళినాక మళ్ళీ తీసుకున్నానని అన్ని చెప్పాడు. ఆస్ట్రేలియాలో ఎన్ని కష్టాలు పడ్డాడు, ఆ ఎర్రమట్టి రోడ్ల మీద, ఆ బురదలో, అన్నీ ఆయన క్లియర్గా చెప్పాడు. ఈయనకి ఎందుకు అంత బాధ? ఆయన అమెరికా అన్ని లక్షల కిలోమీటర్లు వెళ్ళాడు, ఈయనకి ఎందుకు ఆ బాధ? ఈయన ఎందుకు గెలుగుతున్నాడు సన్నీ యాదవ్ని? ఎందుకంటే ఈయన పోటీ, ఆయనకి పోటీగా ఈయనకి కూడా మిలియన్స్లో ఫాలోయింగ్ ఉంది, సబ్స్క్రైబర్స్ ఉన్నారని ఏడుస్తున్నాడు అంతే. ఓకే, సో నేను ఆ టాపిక్ మీద పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. కానీ మా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో ఉప్పల్ బాలుని, ఆ ఉప్పల్ బాలుని కించపరిచే విధంగా మాట్లాడుతుండు. ఎవరు? నాన్ వేష్. నాన్ వేష్ నాకు తెలుసు, ఎందుకంటే ఆయనది వైజాగ్, భీమిలి పక్కన రాయవరం, మాది వైజాగే. సో ఆయన నాలాగే హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. యూట్యూబర్ కాకముందు విదేశాల్లో అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి దేశాలలో చెఫ్గా చేశాడు. 2019లో యూట్యూబ్ పెట్టుకున్నాడు. ఫస్ట్ వీడియోకి 600 ఎంత వచ్చిందంట. ఇప్పుడు నెలకి 56 లక్షలు సంపాదించుకొని ఆయన వీడియోలు కొన్ని నాకు ఇష్టమే. ఒక వైజాగ్ పర్సన్గా నేను గర్విస్తాను ఆయన వీడియోస్ కొన్ని చూసి. కొన్ని వీడియోస్ చూసి కూడా ఆయన తిడతాను. ఇప్పుడు కిల్లి మంజార్ అనే ఒక మౌంటైన్ ఉంది, అది ఈస్ట్ ఆఫ్రికాలో. అది 5800 మీటర్లు ఎత్తది సముద్రం లెవెల్కి. నేను చాలా గర్వపడ్డాను అప్పుడు, అబ్బా మంచి సాహసం చేశాడని. తర్వాత వీడు చైనా వెళ్ళి చైనా యొక్క దేశం యొక్క గొప్పతనము, ప్రత్యేకతలు, అక్కడ వంటకాలు, వాటి కోసం మాట్లాడితే కోపం వచ్చింది. ఎందుకంటే వాడు దేశద్రోహి. చైనా మన ఇండియాకి ద్రోహే కదా, శత్రువే కదా. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ సగం ఆక్రమించేసింది. సో అలాంటి కంట్రీస్కి వెళ్ళి అక్కడ వీడియోస్ తీయాల్సిన అవసరం నీకేంటి? పాకిస్తాన్ అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, అది దేశద్రోహం కింద కదా వస్తుంది. మన ప్రపంచంలో యాజ్ పర్ మై నాలెడ్జ్ మోర్ దెన్ 200 కంట్రీస్ ఉన్నాయి. చాలా దేశాలు ఉన్నాయి, వేరే దేశాలకు వెళ్ళొచ్చు కదా, ఈ దేశాలకు ఎందుకు వెళ్ళాలి? అది పక్కన పెడితే విజ్జు గౌడ్ అనే యూట్యూబరు, నా అన్వేష్ అనే యూట్యూబర్, ఇద్దరు కూడాను వీడియో కాల్లోనో లైవ్లోనో మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకునే సందర్భంలో నా అన్వేష్ అంటాడు విజ్జు గౌడ్ని, నువ్వు ఉప్పల్ బాల్తో ఎక్కువ ఈ మధ్య షూటింగ్లు చేస్తున్నావు, వీడియోలు చేస్తున్నావు, ఇంటర్వ్యూలు చేస్తున్నావు, నువ్వు కూడా ఉప్పల్ బాల్ లాగా చక్కగా అయిపోయావు అంటున్నాడు. సో జెండర్ డిస్క్రిమినేషన్ చేశాడు. సో నేను మాట్లాడడానికి వచ్చాను. అసలు నీవు ఒక మంకీలా ఉంటావు నా అన్వేష్, నీ వాయిస్ ఒక డాంకీలా ఉంటుంది, నీది బట్లర్ ఇంగ్లీషు. ముందు నీ వీపు నువ్వు చూసుకో, తర్వాత వేరే వాళ్ళ కోసం మాట్లాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించావు మొన్న, నిన్న తెలంగాణ భాషని యాసని కించపరిచావు, ఈరోజు సన్నీ యాదవ్ ప్రపంచ యాత్రికుడు ఆయన విమర్శిస్తున్నావు, మళ్ళీ ఉప్పల్ బాలుని విమర్శిస్తున్నావు. అసలు నా అన్వేషణ అంటే ఏంటి మీనింగ్? మై సెర్చింగ్స్ అని. కానీ అది నా అన్వేషణ కాదు, నా దూషణ. ఎందుకంటే నువ్వు అందరినీ దూషిస్తావు. సో నీ ఛానల్ పేరు మార్చుకో, మై సెర్చింగ్స్ నుంచి మై ట్రోలింగ్స్, మై బ్యాడ్ కామెంట్స్, మై డీఫేమింగ్స్ అని. అసలు ఈయన వల్ల ఏంటి ఉపయోగం దేశానికి? ఇప్పుడు అందరూ కూడా ఎడ్యుకేటెడే, పల్లెటూరు వాళ్ళు మనకంటే ఎడ్యుకేటెడ్గా ఉన్నారు. తెలీదా మాకు దేశాల కోసం? తెలీదా? అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, జపాన్, ఆస్ట్రేలియా, ఇక్కడ ఈ ఫుడ్ ఉంటుంది, ఇక్కడ ఈ మనుషులు ఉంటారు, వీళ్ళది ఈ లాంగ్వేజ్ ఉంటుంది, వీళ్ళు పాములు తింటారు, వీళ్ళు కప్పలు తింటారు, మాకు తెలియదా మాత్రం? నువ్వు చెప్తే కానీ మాకు తెలియదా నాయన? ఇప్పుడు ప్రపంచ యాత్రలు కొంతమంది ఉన్నారు. స్వామి వివేకానంద గారు ఉన్నారు, బెంగాలీ. ఆయన ప్రపంచ దేశాలన్నీ తిరిగి మన యొక్క హిందువుల యొక్క గొప్పతనాన్ని అందరికీ చాటి చెప్పారు, హిందూయిజం కోసం చెప్పారు. ఓకే,
అలాగే గురునానక్ ఉన్నారు, ఆయన ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఏకీ ఓంకార్ అన్నారు, అంటే ఒక్కడే దేవుడని. అలాంటి వాళ్ళు నిజంగా గొప్పవాళ్ళు, వాళ్ళు అసలు ప్రపంచ యాత్రికులు. వాళ్ళ వల్ల మనకు ఉపయోగం ఉంది, ఎందుకంటే మన దేశం యొక్క గొప్పతనాన్ని ఖండాంతరాలకు తీసుకెళ్లారు, వాళ్ళు చాటి చెప్పి వచ్చారు. నీ వల్ల ఏం ఉపయోగం? డబ్బులు సంపాదించుకుంటున్నావు, నెలకి 50 లక్షలు. ఆ ఇల్లు మాత్రం అట్లానే ఉంటుంది, భీముని లగ్గిపెట్టంత ఇల్లు. తల్లిదండ్రులు పట్టించుకోడంట. ఒక అమ్మ, ఒక నాన్న, ఒక తమ్ముడు ఉంటారు. 4 ఏళ్ళు అయిందంట వచ్చి చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళే. అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి. సీనియర్ సిటిజన్స్ వాళ్ళు, మోర్ దెన్ 60 years అబవ్ వాళ్ళు. మీరు చూసారా అంటే వాళ్ళ తల్లిదండ్రులు పట్టించుకో? మాది పక్కనే కదండి ఊరు. నేనేం అమెరికా నుంచి రాలేదు కదా, నాది వైజాగ్, ఆయనది వైజాగ్. నాకు ఆయన తెలుసు, నాకు అన్ని తెలుసు, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు చెప్పారు, నాకు అంతా తెలుసు. భీములి పక్కనే రాయవరం అనే ఊరు అయింది. నాది వేరే ఊరైతే నేను మాట్లాడలేను. సో నువ్వు తల్లిదండ్రులనే పట్టించుకోవు, అందరినీ విమర్శిస్తూ ఉంటావు, అసలు నీ పద్ధతి మార్చుకో. చెక్కలు అంటున్నావు, నువ్వు ఎక్కడ మాకు కనబడి చెక్కలతో కొడతావు, ముందే చెప్తున్నా. వరలక్ష్మిరెడ్డి గారు అసలు ఏమనుకోవద్దండి, నేను అడిగే కొంచెం రాష్గా ఉండొచ్చు, కానీ మీ ఒపీనియన్ చెప్పండి, నన్ను తిట్టుకోవద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకెందుకు అంటే ఉప్పల్ బార్లు కానీ తిడితే మీకెందుకు? మా అన్న తిట్టిన నాకు కోపం రాదా? ఇప్పుడు సత్యాన్న బాల అన్న నాకు ఇద్దరు కూడా నాకు అన్న సంతానంతో నాకు సమానం. మా అన్న అంటే నేను రెస్పాండ్ అయినా, ఎవరిని అనుకో సంబంధం లేదు, కానీ మా అన్న అన్నందుకు నేను రెస్పాండ్ అయినా. వాడు ఎవడ మా అన్న అంటే, మా అన్న ఏమన్నా వాడి దగ్గరికి వెళ్తున్నాడా, వాడు ఏమన్నా మా అన్న దగ్గర అయినా డబ్బులు ఆశిస్తున్నాడా? మా అన్న ఏమన్నా నాకు ఆశిస్తున్నాడు డబ్బులు, ఎందుకు అనాలి మా అన్నని? నేను అందుకే రెస్పాండ్ అయినా. కానీ వాడు దొరికితే మాత్రం కుక్కలు కొట్టాడైతే నేను కొడతా. ఓకే, కాదు మేడం, ఇంత ముందుకు ఏమన్నా అంటే ఉప్పల్ బాబు గారు ఏమన్నా నాన్ వెజ్ గారు ఏమన్నా నెగిటివ్ గా ఆయనకి కామెంట్స్? నాన్ వెజ్ ఎవరో ఉప్పల్ వాళ్ళకి అసలు తెలియదు. నేనే వీడియో పెట్టిన ఉప్పల్ వాళ్ళకి, చూడు ఇట్లా నీకోసం బ్యాడ్ గా మాట్లాడుతున్నాడని. విజ్జుగౌడు నాన్ వెజ్ వీడియో కాల్ లో మాట్లాడుకున్నారు. ఈయన పేరు ఎందుకు వచ్చింది? ఉప్పల్ బాల్ ఏమైనా గెలికిండా నాన్ వెజ్ ని? ఆయన తోపు అయితే అయి ఉండొచ్చు, ఉప్పల్ బాల్ కూడా పెద్ద తోపే. ఉప్పల్ బాల్కి పెద్ద సెలబ్రిటీ నాన్ వెజ్ కంటే. నాన్ వెజ్ నిన్నగాక మొన్న వచ్చాడు. ఉప్పల్ బాల్ 2018 నుంచి పెద్ద ఫేమస్ ఆయన. నాన్ వెజ్ 85 దేశాలు తిరగొచ్చు. ఉప్పల్ బాల్ కూడా 85 రాష్ట్రాలు ఈవెంట్లు ఇచ్చాడు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, మహారాష్ట్ర, తమిళనాడు అలా లెక్కేసుకుంటే ఆయన కూడా వస్తాయి. ఎవరి గొప్పతనం వాళ్ళదే, ఎవరి పేరు వాళ్ళదే. ఇప్పుడు నేను కూడా ఒక 85 మంది సెలబ్రిటీలతో వీడియోలు చేశాను, పెద్ద పెద్ద సెలబ్రిటీలు, పేరు మోసిన లెజెండ్స్తో. ఎవరి గొప్పతనం వాళ్ళదే. ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు, కానీ ఉప్పల్ బాల్ పేరు ఎందుకు తీయాలి పర్టికులర్గా? నీకు అంటే ఎవరు పెద్ద ఫేమ్లో ఉన్నారో ఆయనకి ఏంటంటే వ్యూస్ పడిపోయినప్పుడు పెద్ద పెద్ద పేరు మోసిన వాళ్ళని విమర్శిస్తాడండి. అదే టాక్ అయితే మాత్రం ఉంది. చాలా యాటిట్యూడ్, పొగరు, ఎవరికి ఎంట్రీలు ఇవ్వడు, ఎప్పుడు ఇండియా వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు, ఎవరికి సెల్ఫీలు ఇవ్వడు, ఏమీ లేదు వాడి వల్ల. ఓకే, అంటే ఒక వీడియోలో అన్నారు నాన్ వెజ్ గారు ఒక మాట అన్నారు, నేను యాడ్స్ చేసుకుంటే నాకు దాదాపు ఒక 3 కోట్ల దాకా వచ్చేది ఒక 3 months లో అన్నారు. బట్ ఆయన యువర్స్ కోసం పక్క వాళ్ళని తిట్టడము అనేది నమ్మొచ్చా? అసలు నాన్ వెజ్ జైల్లో పెట్టాలి. ఒక వీడియోలో కూడా చెప్పాడు, నేను బెట్టింగ్ యాప్ల ద్వారా సంపాదించుకున్నాను అన్నాడు. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నా అన్నాడు. సో బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం అనేది నేరమే కదా, ఇట్స్ ఏ క్రైమ్ కదా. సో ఆయన్ని లోపల వేయాలి. తర్వాత దేశద్రోహి కింద చైనా లాంటి దేశాలకు పొగుడుతున్నాడు కాబట్టి దేశద్రోహి వాడు. మళ్ళీ ఒక వీడియోలో అంటాడు, మన నేషనల్ ఫ్లాగ్ ని మనం అవమానిస్తే ఇండియాలో కేసు అవుతుంది, విదేశాల్లో అయితే మాత్రం కేసు అవ్వదు అంటున్నాడు. అది కూడా చాలా బ్యాడే కదా అట్లా మాట్లాడడం. అంటే నోటుకి ఏది వస్తే అదే. ఎక్కడో ఉండి ఈ ఫ్లాట్ గురించి మాట్లాడడం కాదు, దొమ్ము ఉంటే ఇక్కడికి వచ్చి ఫ్లాట్ గురించి మాట్లాడమంటే అందరూ సీపుగా జరిగే సభ్యాసారు ఇక్కడే అతన్ని. ఎందుకంటే ఎంత మనం కొట్టుకు తిట్టుకున్నా మన భారతీయ జెండాలు కానీ భారతీయులు కానీ అంటే ఎవ్వరూ ఊరుకోరు. అక్కడెక్కడో ఉండి మన భారతీయుల్ని ఎంత దుర్భాషలు మాట్లాడుతున్నాడు. భారతీయులు అంటే ఒక చెత్త అని చెప్పి ఆడవాళ్ళని మగవాళ్ళని కూడా చాలా ఇదిగా మాట్లాడుతున్నాడు. అతను సెలబ్రేట్ ఏంటంటే ఇంతకేదన్నారు, మొత్తం తిరిగొత్తం కాదు, ప్రపంచ యాత్రికుడు. ప్రపంచ యాత్రికుడు చేయడం కాదు, ఇంట్లో ఉన్న కన్న తల్లిని చూసుకోమనండి. తల్లిని చూసుకుంటే ఆ యాత్రలు కాదు స్వర్గానికి వెళ్ళినంత పుణ్యం. అలవింటి చేయకుండా వాళ్ళ మీద వాడు కిందకి డౌన్ అవుతున్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు మంచి మంచి వాళ్ళు తీసుకొచ్చి అతి కిరాతకంగా అతి మానసికంగా శరీరంగా చంపే పరిమాల కొడుకు వాడు. అలింటిలు ఇచ్చిన కొడుకు మా బాలు అంతాకి ఏమాత్రం సరిపోదు. మా బాలు అనే సేవ కూడా అపకారం చేయడు. ఏదన్నా అతను అన్న ట్రోల్ చేసి ఏ చేసి పట్టించుకోడు అసలు. ఎవరి పక్కన పోతే అలింటి మనుషులు ఎందుకు వెళ్ళదు, వాళ్ళ విద్యార్థి వాళ్ళకి ఏదైనా వాళ్ళు మాట్లాడుకోవాలి. మా బాలు ఎందుకు దొరికితే మాత్రం అసలు నీకు దొమ్ము ధైర్యం ఉంటే నాకు వచ్చి మాట్లాడి నాకు కలుగుతాడు. ఓకే మేడం, ఇంకొక విషయానికి వస్తే అంటే
మీ ఉప్పల్ బాలు గారిని విమర్శించారని మీరు కోపంతో వచ్చి మాట్లాడుతున్నారు. ఓకే, బట్ ఇంకొక విషయానికి వస్తే ఇంతకుముందుకు చాలా మందిని, అంటే నాకు తెలిసిన ప్రకారం అయితే కొంతమంది చెప్పారు. అండ్ రవి ట్రావెలర్ని, యుఎస్ఏ రాజా అండ్ ఉమా తెలుగు ట్రావెల్స్ వీళ్ళని కూడా తొక్కేశారు అని చాలా మంది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్టే ఉండొచ్చు, వీళ్ళంటి కూడా. ఓకే, ఎందుకంటే వేరే చైనాకి వెళ్ళి వాళ్ళ దేశం గురించి మనకు చెప్తున్నాడంటే ఇంతకంటే పని ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ అన్ని చేసుకుని అక్కడ వెళ్ళి వాళ్ళని పొగుడుతున్న దేశ దోషగా అంతకంటే దారుణం శిక్ష వాళ్ళకి. అంటే టూరిస్ట్ వీడియోస్ అలానే కదా చేసేది, ఎందుకు దేశద్రోహి అలాంటివి ఎందుకు వేయాలో ఆయన మీద? చైనాని పొగిడితే మీకు కోపం రావడం లేదా? నాకైతే కోపం వస్తుంది. ఒక ఇండియన్ తిట్టలేదు కదా సార్, అది అది ఎలా ఇండియన్ తిట్టినట్టు ఇండైరెక్ట్ గా చైనాని పొగుడుతున్నాడంటే ఇండియాని. ఇప్పుడు చైనాకి మనకి పడదు. మన రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ ని మొత్తం ఆక్రమించుకుంటుంది చైనా. అలాగే మన జమ్మూ అండ్ కాశ్మీర్ ని, పంజాబ్ ని అలా కొంచెం కొంచెం పాకిస్తాన్ ఆక్రమించుకుంది. సో ఆ రెండు శత్రు దేశాలే. నువ్వు ఆ దేశాలు వెళ్ళి వీడియోస్ చేసి ఆ దేశాన్ని ఒక స్పెషాలిటీస్ అని చెప్తే మాత్రము అది దేశద్రోహమే. బ్లడ్ ఇండియా పెడితే ఊరేసిస్తారు. అలాగే పెట్టాడు వాడు, కావాలంటే వాడు వీడియోస్ బిడి ఇండియా దాన్ని కూడా తిట్టాడు. చాలా అసలు అలాంటి వాడిని ఎలా వదిలేస్తున్నారు, ప్రభుత్వం ఎట్లా వదిలేస్తున్నారు, వాళ్ళ కొడుకుని ఎక్కడ తీసుకొచ్చి తీయాలంటే చెప్పాలంటే. వాడు ఇన్ని లక్షలు సంపాదిస్తున్నాడు, ఎవరికైనా ఒక రూపాయి దానం చేశాడా? ఎవరికైనా భోజనం పెట్టాడా? ఏదైనా ఆర్ఫనేజ్ హోమ్కి ఏదైనా డొనేషన్ ఇచ్చాడా? ఏం ఉపయోగం? తల్లిదండ్రులు కూడా చిన్న అగ్గిపెట్టి లాంటి ఇల్లు ఉంటున్నారు. ఎక్కడైనా వాళ్ళకి మంచి ఫామ్ హౌస్ ఇల్లు కట్టి వాళ్ళు బాగా చూసుకోవచ్చు కదా. వృద్ధాప్యంలో ఉన్నారు. అసలు నీ వల్ల ఏం ఉపయోగం? ఏమనంటే నాకు 50 లక్షలు వచ్చాయి ఈ నెల, 60 లక్షలు వచ్చాయి అంటుంటాడు. సిగ్గు లేకుండా చెప్తున్నాడు. నేను బెట్టింగ్ యాప్లో ఇంతకుముందు ప్రమోట్ చేయలేదు, నేను చేసింటే ఎన్నో కోట్లు సంపాదించేవాడిని, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశాను, బాగా సంపాదించుకుంటున్నాను అని చెప్తున్నాడు. ఆయన నోడుతూ ఆయన అన్ని వీడియోలు మా దగ్గర ఉన్నాయండి. ప్రతి ఒక్కరు మీకు తెలిసే ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి ఆదరించి అభిమానించి వాళ్ళకి మంచి మంచి శాంతి తీసుకొచ్చి ఆ డబ్బుల్లో కూడా రూపాయి తీసుకుంటే వాళ్ళకి ఇచ్చి పంపిస్తాడు. మా అన్న ఈడు మా బాలు అన్న మా అన్న అంటే ఎట్లా సరిపోతారు అసలు? నిజంగా దొరికితే మాత్రం సిబిఐలో సన్మానం చేస్తాం మేము. మీరు సత్య గారు ఏమనుకోద్దండి, మీరు సమస్యను వెతుక్కుంటూ వెళ్తారా లేకుంటే సమస్య మీ దగ్గరికి వస్తుందా? సమస్యలన్నీ నా దగ్గరికి వస్తున్నాయి. ఓకే, అంటే మన నా బెస్ట్ ఫ్రెండ్ లేదా కరెక్టే అండి. మన కుర్చీ తాత విషయంలో కేసు పెట్టారు, ఆయన జైల్లో ఇప్పించారు. మళ్ళీ ఇప్పుడు నాన్ వెష్ గారి పైన గొడవ పడుతున్నారు. ఎందుకు మీకు ఈ గొడవలు అవసరమా? అంటే ఇప్పుడు నేను ఒక క్రియేటర్ అని నేను అనుకుంటున్నాను, పబ్లిక్ ఏమనుకుంటున్నారో తెలియదు. నేను కొన్ని థింగ్స్ క్రియేట్ చేయాలనుకుంటా. నేను స్టార్టింగ్ లో టిక్ టాక్ వచ్చినాక అనుకున్నాను అనమాట, నేను ఏమని, మాకెందుకు ఇంట్రెస్ట్ ఉండవు, మనం కూడా ఛానల్ అప్రోచ్ అవుదాము అన్నాను. నేను టిక్ టాకర్స్ కూడా ఇంటర్వ్యూస్ చేయాలనే థాట్ వచ్చింది ఫస్ట్ నాకే. ఉప్పల్ బాలు అప్పుడు ఏవో టిక్ టాక్ చేసుకునేవాడు, ఇంటర్వ్యూలు అవన్నీ తెలీదు. సో ఇంటర్వ్యూలో నేను కూర్చోబెట్టాను టిక్ టాక్ స్టార్లు అందరినీ, ఒక అగ్గిపెట్టి మర్చి కావచ్చు ఎవరినైనా కానీ, టిక్ టాకర్స్కి ఎందుకు ఇంటర్వ్యూస్ కాకూడదని అదొక కాన్సెప్ట్ నాది. రెండో కాన్సెప్ట్ ఏంటంటే బిగ్ బాస్ ఉంది నాగార్జునది. బిగ్ బాస్లో మాకు ఎలాగ అవకాశాలు రావడం లేదు, వాళ్ళకి పోటీకి మనం కూడా యూట్యూబ్లో 10 మంది 12 మంది చేయాలి, అదొక కాన్సెప్ట్ వచ్చింది. అప్పుడు భలే బాసు 2, ఫారెస్ట్ బాసు, పెద్ద బాసు ఇవన్నీ కూడా చేశాము. అలాగే ఈవెంట్స్, ఒక 10 మంది టిక్ టాక్ స్టార్స్ ఒక ఈవెంట్ ఎందుకు చేయకూడదు, ఒక స్టేజ్కి ఎందుకు మాట్లాడకూడదు, ఒక స్టేజ్కి ఎందుకు ప్రజల్ని ఎంటర్టైన్ చేయకూడదు అని క్రియేటివిటీ కూడా నాదే. ఇలా నేను అందరి కోసం ఆలోచిస్తాను. ఆ ఆలోచించే క్రమంలో ఏమవుతుందంటే కొంతమందికి అందులో అవకాశాలు రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు, రాని వాళ్ళు విమర్శించవచ్చు. ఆ విధంగా అవుతుంది. కుర్చీతాత క్వశ్చన్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. కుర్చీతాత మీ అందరికీ తెలుసు, అక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర పండుకుంటాడు, ఆర్టీసీ బస్సులో బెగ్గింగ్ చేసుకుంటాడు. ఆయనలో ఒక టాలెంట్ ఉంది. సో నేను తమన్ గారి దగ్గర తీసుకెళ్ళాను, ఆయన డైలాగ్ పెట్టారు, ఆయన ఎక్కడికో వెళ్ళిపోయినాడు కదా, నేను మంచిగా చేశాను. తమన్ గారు 20,000 ఇచ్చారని నేను మీడియా పరంగా చెప్పాను కదా, లక్షలు ఇచ్చారు, లక్షలు దొబ్బాడు అని అన్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన తెలుసుకున్నాడులే, మళ్ళీ కలిసిపోయాం. అది కూడా యూట్యూబర్స్ నన్ను రెచ్చగొట్టి మాట్లాడించారు, నా క్వార్టర్ పోస్ట్ అని కూడా చెప్పాడు ఆయన. సో ఐ థింక్ యూ హ్యావ్ గాట్ ఆన్సర్. ఎట్లా మాట్లాడతారు యూట్యూబర్లు వెళ్తే మాత్రం అని మైండ్ లేదా పెళ్ళం చెల్లెలు చెల్లి పెళ్ళవద్దా, అది చాలా తప్ప. ఇంక వదిలేలే, ఇప్పుడు ఆయన గురించి మనం ఏం మాట్లాడకూడదు. ఓకే ఓకే సరే మేడం. ఓకే, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మీరు ఏం చెప్తారు? భయ్యా సన్నీ యాదవ్కి ఈ గొడవ చూసుకున్నట్టయితే అంటే నాయన్ విష్ గారు ఒక మాట అన్నారు, ఒక అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవాలని ఈ డబ్బులన్నీ పోగేసి అతనికి ఆపరేషన్, ఒక అబ్బాయికి ఆపరేషన్ చేపియాలని డబ్బులంతా తమిళియన్కి ఆపరేషన్ చేపియాలని అమ్మాయిగా మార్చాలని ఈ డబ్బులంతా పోగేసుకుంటున్నాడు అంటున్నారు. నాన్ వేష్ అన్నారు భయ్యా సన్నీ యాదవ్ని.
బైఎస్ సన్నీ యాదవ్ అని అన్నాడు. దానిపై మీ కామెంట్స్ అయితే ఎవరిది రైట్ అంటారు ఇద్దరిలో? మేమైతే సన్నీ యాదవ్కి సపోర్ట్ చేస్తామండి. ఓకే, ఇప్పుడు ఆయన పర్సనల్ విషయాలు ఆయన ఇష్టం. ఇప్పుడు కొంతమంది మాకు లాలీపాప్స్ అంటారు. మరి వాళ్ళు చేస్తుంది ఏంటి? మీరు మాడిపోయిన ఏమంటారు మాడిపోయిన వడల మీద కొబ్బరి నూనె వేసుకొని మీరు తినడం లేదా? మిమ్మల్ని మాడిపోయిన వడలు అంటే మీరు ఫీల్ అవ్వరా? ఎవరిష్టం వాళ్ళదే. ఇప్పుడు సన్నీ యాదవ్ ఒకవేళ ట్రాన్స్జెండర్స్ సపోర్ట్ చేస్తే ఈయనకి ఎందుకు ఆ బాధ? ట్రాన్స్జెండర్స్ ఇష్టపడితే ఈయనకి ఎందుకు ఆ బాధ? ట్రాన్స్జెండర్స్ కూడా ఒక లైఫ్ ఇవ్వాలనుకున్నాడు నాకు తెలియదు అసలు. ఐ హావ్ నో ఐడియా అబౌట్ ఇట్. కానీ ఎక్కడో చూసాను, వీడియోలో చిన్న మొక్క చూసాను. మంచిదే కదా, సన్నీ యాదవ్ ట్రాన్స్జెండర్స్ లైఫ్ ఇస్తానంటే అది మంచిదే కదా. ఈయన ఎందుకు ఏడుస్తాడు? ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. ఇప్పుడు మంజు అని ఆమె ఉంది కర్ణాటకలో, ఆమెకు పద్మశ్రీ అవార్డు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. మనం అందరం చూసాము. సో వాళ్ళకేం తక్కువ? వాళ్ళు కూడా గుర్తించాలండి, వాళ్ళు కూడా మనుషులో గుర్తించాలి. ఇలాగ అసహ్యబద్ధంగా చెయ్యొద్దు. వాళ్ళకు కూడా వ్యక్తిత్వం ఉంటుంది, ఒక మనసు ఉంటుంది, వాళ్ళు కూడా నచ్చుకుంటారు. ఓకే మేడం, ఓకే, అదే వాళ్ళు కూడా కొత్త కష్టాలు వచ్చి వాళ్ళు కూడా ఒక ఇదిలో ఉంటే వాళ్ళకు కూడా ఒక ఇదిలంటే నా కొడుకులు ఇచ్చిన కొడుకులు వాళ్ళంతా సరిపోరు. ఇది మాట్లాడుతున్నాను నేను. వాళ్ళ కొంతమంది అబ్బాయిలు మోసం చేస్తారు, అమ్మాయిలు మోసం చేస్తారు. ఫ్యామిలీ నుంచి అటు నుంచి ఇటు నుంచి చాలా వాళ్ళ జీవితం మీద ఎదుర్కొంటే ఒకసారి జీవితం బతుకుతారు. అలాంటి వాళ్ళు ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన కొడుకులు అర్థం కాదు. అలాంటి కొడుకు నేను బూతులు మాట్లాడుతూ నిలబడిపోయాలి నా కొడుకులు ఒక్కొక్కడిని, ఆడదాని మగవాడిని కూడా. ఓకే, అంటే నాకు ఇంకొకటి ఏంటంటే కొంతమంది అన్నారు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల, అంటే ఈ ప్రపంచ యాత్రికులు వీళ్ళ వల్ల బూతులు యూట్యూబ్లో ఎక్కువ అయిపోతున్నాయి. ఇలాంటి వల్ల ఏంటి ఉపయోగం అనేది కొంతమంది అంటారు. దానికి మీరేమంటారు? సినిమాల్లో సెన్సార్ ఉన్నట్టే సోషల్ మీడియాలో కూడా సెన్సార్ ఉండాలి. సోషల్ మీడియా అంటే ముఖ్యంగా యూట్యూబ్స్, ఫేస్బుక్స్, ఇన్స్టాగ్రామ్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ వాట్సాప్లు, ఇవన్నీ ఇందులో కూడా సెన్సార్ పెట్టేయాలని నేను కోరుకుంటున్నా. ఓకే, యూట్యూబ్ యూనివర్సల్ కదండి, ప్రతి చోట ఉండేది కదా, దానికి సెన్సార్ పెట్టారు. మరి సినిమాలకు పెట్టారు కదా, సినిమాలకు పెట్టారు, టీవీ సీరియల్ కూడా పెట్టారు. ఇప్పుడు ఆ వీటికి కూడా పెట్టేయాలి. అంతే, ఎవరు ఇలాగ రెచ్చిపోతారు అందరూ. ఎలా ఉంటుంది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో ఎన్ని చెత్త ఉంటాయంటే పిల్లలు నాశనం అంటే అయ్యే నాశనం అవుతారు. ఓకే, అండ్ ఏం చెప్తారు నాన్ వెజ్ గురించి? నాన్ వెజ్ కూడా చెప్తాం. చెక్కగాళ్ళు అంటున్నాము, చెక్కలతో కొడతాం, జాగ్రత్త. నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అండ్ ఉప్పల్ బారు గారు ఎలా రియాక్ట్ అవుతున్నారు నాన్ వెజ్ మీద? ఆల్రెడీ ఆయన వీడియోస్ చేశాడు ఇన్స్టాగ్రామ్ లో. రేపు వస్తాడు ఆయన కూడా, కొన్ని ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తాడేమో, అడగాలి. ఎందుకు అట్లా ఆయన ఎందుకు గెలుగుతున్నారు అర్థం కావడం లేదు. మమ్మల్ని గెలుగుతున్నారు అంటే ఏం చేయలేదు, సైలెంట్ గా ఉండడానికి గెలుగుతున్నారు. అసలు ఎవరు పట్టించుకోరు కదా, మేము ఊరుకోం ఇక్కడ. ఓకే, అండ్ నాన్ వెజ్ ఏ యాడ్స్ చేయడు ఆయన, అదే ఆయనే ఒప్పుకున్నాడు. మనం వీడియో చూసాము, ఆయన ఒప్పుకున్నాడు. బెట్టింగ్ యాప్ నేను ప్రమోట్ చేశాను. లేదండి, మీరు ఒక వీడియోలో నేను కావాలంటే చూడండి. సన్నీ యాదవ్ దాంట్లో కొన్ని ప్రమోషన్ చేస్తున్నారు, బెట్టింగ్ యాప్ లో ప్రమోషన్ చేస్తున్నారు. ఈయన కూడా చేస్తున్నాడు అని ఈయన చేయట్లేదు అంటున్నారు కదా. ఆయన వీడియో మీకు పంపిస్తాను, అది కూడా మీరు పెట్టండి. ఐ టేక్ యువర్ నెంబర్ అండ్ సెండ్ ద వీడియో. వాడు చెప్పాడు నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తాను, చూపిస్తాను. లేకపోతే వీలైతే జస్ట్ హోల్డ్ ఆన్. అంటే మీమ్స్ లో పెట్టేదానికి ఆయన సంబంధం లేదు కదండి. ఉండండి ఒక నిమిషం ఆగండి. హైయెస్ట్ వచ్చింది 50 లక్షలు. బెట్టింగ్ యాప్లకి నాకు వచ్చింది 50 లక్షలు. చూసారా, బెట్టింగ్ యాప్ నాకు వచ్చింది 50 లక్షలు అని. వీడియో ఫుల్ వీడియో చూసాను. వచ్చింది అన్నాడు, ఆఫర్ చేసారు, వచ్చింది అన్నాడు. వినండి ఇంకోసారి. ఓకే, వచ్చింది అన్నాడు. అది ఉండండి. మోసం చేయాలి. హైయెస్ట్ వచ్చింది 50 లక్షలు. బెట్టింగ్ యాప్లకి నాకు వచ్చింది 50 లక్షలు. మీకు తెలుగు వచ్చు కదా, బెట్టింగ్ యాప్లకి నాకు వచ్చింది 50 లక్షలు అన్నాడు. ఓకే, బట్ ఈ కామెంట్ కి అంటే మీరు ఒకలా అంటారు, నేను ఒకలా అంటారు. దీనికి మనం ఆడియన్స్ వదిలేస్తాం. మీరు రైట్ అయితే ఆయన క్లియర్ గా చెప్పాడు బెట్టింగ్ యాప్ నాకు 50 లక్షలు వచ్చిందని. ఆఫర్ చేశారు అనలేదు. ఓకే, వీళ్ళు రైట్ అయితే సత్య గారి పేరు కామెంట్ రైట్, వీఆర్ రైట్. వాళ్ళ రైట్ అయితే ఓకే, వీళ్ళిద్దరి పేరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఒకవేళ నేను అడిగిన క్వశ్చన్ నేను చెప్పింది రైట్ అయితే మా కామెంట్ బాక్స్ లో మా ఛానల్ పేరు. అంటే నీకు తెలుగు రాదు, ఐ థింక్ యు ఆర్ తమిళియన్. అంటే అంటే నాకు తెలిసినంత వరకు నేను అన్నాను మై ఒపీనియన్, మీ ఒపీనియన్ చెప్పినారు. ఆయన క్లియర్ గా చెప్పాడు బెట్టింగ్ యాప్ లో నాకు 50 లక్షలు వచ్చిందని క్లియర్ గా చెప్పాడు. వచ్చింది అని మీరు అంటే ఓకే, ఆఫర్ చేశారు అనేది డిఫరెంట్. ఓకే, చేశారని సంపలేదు. ఓకే, అంటే నేనేం చెప్తున్నానంటే ఆయన వీడియోస్ లో ఆయన చేయనని చెప్పాడు, మళ్ళీ ఎందుకు తీసుకుంటాడు అనేది నా అభిప్రాయం. అంతే. మరి ఆయన వాయిసే కదా, నా వాయిసే కాదు. వాయిస్ ఓకే, పర్లేదు. ఓకే, మీ అభిప్రాయం ఉండొచ్చు. బట్ ఇంకొక విషయానికి వస్తే
అన్వేష్ గారితో మీరు పోరాడుతున్నారు, ఏంటి ఆయన మీకు సారీ చెప్పాలా అలా ఏమైనా మాకు ఆయన కోరుకుంటున్నారా? సారీలు ఏం అవసరం లేదండి. మళ్ళీ ఇవన్నీ ఎందుకండి మళ్ళీ? ఆయన ఎక్కడ కనబడితే మాత్రం చెక్కలు అన్నాడు కదా, చెక్కలతో కొట్టడానికి మేము రెడీ. ఓకే, అంటే ఒకటి మీరు కొడితే ఆయన ఊరికి ఉండడు కదా. ఎందుకు ఊరుకోడండి? తప్పు చేసినాడు ఊరుకోవాలి కదా. ఓకే. మేమైతే ఆయన గెలకలేదు. ఆయన వీడియోస్ ఏవో అసలు ఎలా ఉంటాడో కూడా తెలియదు, ఎప్పుడు పట్టించుకోలేదు. ఉప్పుల వాళ్ళకి అసలు తెలియదు వాడు ఎట్లాంటి వాడు, ఏం వీడియోలు చేస్తాడని. చూసాను కానీ మనకు అవసరం ఏంటని చెప్పి చాలా దోచేసి, ఎందుకంటే కొన్ని వీడియోలో మనకి ఎక్సైట్ గా ఉంటారు, పాములు కప్పలు ఎత్తేది ఇవన్నీ చూసి నాకు. ఆయన ప్రపంచ యాత్రికుడు అంటే ఏదో ఒక వివేకానంద లేకపోతే ఒక గురు నానక్లా ఫీల్ అయిపోతున్నాడు. ఓకే, బట్ ఈ జీరో ఫర్ అస్ ఈ రోజు నుంచి. ఓకే. నా అన్వేష్ కూడా నచ్చే, అంటే నా అన్వేష్ కు దాదాపు 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటే ఎవరు కావాలండి? ఓకే, నేను కూడా రేపు ఒక ఛానల్ కొనేస్తా, 2 మిలియన్ ఉండి ఛానల్. అది కథం. ఒక 5 లక్షలు పెట్టి కొనేస్తా నేను కూడా. కొనేసారంటారా అన్వేష్ గారు? ఏమో మరి ఆయనలో ఏ టాలెంట్ ఉంది ఇన్ని మిలియన్స్ వచ్చాయంటే. ఓకే, అంటే జనాలు విమర్శించేవాడిని నేను సపోర్ట్ చేయను ఎప్పుడు. ఓకే. మీకు అందరికీ తెలుసు ఆయన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ని విమర్శించాడు, తెలంగాణ భాషను కించపరిచాడు, తోటి యాత్రికుడు సన్నీ యాదవ్ని ఇచ్చేశాడు, విజ్జుగౌడుకు అంటాడు నేను స్ట్రైక్లు వేసేస్తా అంటాడు. సో ఎంత కష్టపడితే మిలియన్స్ లో సబ్స్క్రైబర్స్ వస్తారు. ఓకే, స్ట్రైక్ వేసి ఆ ఛానల్ తీయించేస్తా అంటాడు. అంటే అది కష్టపడి ఆ మిలియన్స్ సంపాదించుకుంటేనే ఆడికి ఆ వాల్యూ, ఆ విలువ తెలుస్తుంది. ఓకే. ఆయన ఎక్కడ కొనుక్కున్నాడేమో ఎవరు తెలుసు. నాకు అర్థం కావట్లేదు, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి అన్ని ఇక్కడ చేసి ఈ దేశం మీదకే ఎదురుగా ఇచ్చేస్తానంటే అసలు నేను ఏమనుకోవాలి అసలు. ఎందుకంటే మెంట్లా లేదా పిచ్చా? ఎందుకంటే విదేశీయులు ఆ దేశం వెళ్ళి తిరిగితే షూట్ చేసి చంపిస్తారు కదా. అది కరెక్ట్. ఆ దేశంలో ఉండి దాన్ని విమర్శిస్తే అక్కడ పెట్టి నలగొడతారు, నలగొట్టు నరికిపడతారు. పోనీ ఒక్కటి ఇది చేసాడు, ఇది ఒక్కటే కాదు కదండి. ఆయన ఎలా చూడండి ఒక 12 పెట్టచ్చు వరుసగా. ఆయన కాంట్రవర్సీస్తూ ఆయన ఎవరిని తిట్టాడు ఏంటండి. నేను ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇంకా నేను ఎందుకు స్టడీ చేసుకొని రాలేదు, స్టడీ చేసుకొని వస్తే చెప్తా. ఇండియన్ ఎప్పుడైతే తిట్టాడో తన కన్న తల్లి తను తిట్టుకున్నట్లు లెక్క నిజం చెప్పాలంటే. ఎందుకంటే మాతృమాత మాతృదేశం, ఆ మాతృదశను బస్సు పెట్టించాడంటే వాడు దేనికి జంతువుతో కూడా పోతే కూడా సరిపోడు. అలాంటి ఓడిని ప్రపంచం తొక్క ఎన్నో మాట్లాడతారు, వేస్ట్ కొట్టేసినా కూడా. ఓకే, అండ్ సన్నీ యాదవ్ గురించి కొన్ని అన్వేషణ యూట్యూబ్ ఛానల్ కొన్ని వీడియోస్ చూస్తున్నాము. సన్నీ యాదవ్ గారు స్కామ్ చేస్తున్నారని అన్వేష్ గారు అంటున్నారు. మాకు అవన్నీ తెలియదండి. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? నాకు తెలియదు, ఆయన మాకు తెలియదు ఏం మాట్లాడతాం. నేను వచ్చింది ఏంటి, ఐఎమ్ హియర్ టు సపోర్ట్ మై బెస్ట్ ఫ్రెండ్ ఉప్పల్ బాల్ అంతే. బట్ వాళ్ళ గొడవ నాకు తెలియదు, సన్నీ యాదవ్ ఎవరో నాకు పెద్దగా తెలియదు. ఆయన ప్రపంచ యాత్రికుడు అని తెలిసి ఆయన వీడియోలు చూస్తాం. పర్సనల్గా ఇప్పుడు ఆయన కలవలేదు, ఆయన చేశాడు స్కామ్ లో చేయలేదు నాకైతే తెలియదు. తెలియనప్పుడు ఏం మాట్లాడతాను నేను? ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గారు ఈ వీడియో చూస్తున్నా, ఆయనకి మీరేం చెప్తారు? వాడిది నా అన్వేషణ కాదు ఛానల్ పేరు, నా దూషణ. అందరినీ దూషించడమే వాడికి హ్యాబిట్ కాబట్టి ఛానల్ పేరు మార్చుకో. మై సెర్చింగ్స్ నుండి మై ట్రోలింగ్స్, మై బ్యాడ్ కామెంట్స్, మై డిఫేమింగ్స్ అని. సో వాడు ఎక్కడ కనబడినా బుద్ధి చెప్తాం, మేమైతే వదలం. ఖచ్చితంగా నేను కొడతాం. ఓకే, ద్రోహి. అంటే వాళ్ళు తిట్టారని మీరు తిడతారు, వాళ్ళు కొట్టారని మీకు కొడతారు, వాళ్ళకు మీకు తేడా ఏముందండి మరి? అంటే ఇప్పుడు కొట్టకపోతే ఎట్లా కుదురుతుంది? మేము ఏమన్నా ఏమి పరిగెట్టి మేము ఏమి అంటలేదు కదా, మేము టార్గెట్ ఏం చేయలే. వాళ్ళు నవ్వుతా ఎట్లా కదా మా అన్నని ఎందుకు అనాలి? ఏదైనా వాళ్ళు తప్పించుకో, ఏదైనా చేసుకోవాలి, వాళ్ళ డైరెక్టర్ పడాలి. మా అన్నని ఎందుకు అనాలి ఇక్కడ చక్కగా అది వాడు చూసాడా? ఓకే, ఓకే. అండ్ మొత్తానికి మన తెలుగు ప్రేక్షకులకు అంటే సబ్స్క్రైబర్స్కు ఏం చెప్తారు మీరు? ఇట్లాంటి వాళ్ళని మీరు సపోర్ట్ చేయకండి, ఇలాంటి ట్రోలర్స్ని. సొసైటీకి ఏదైతే మంచి మెసేజ్ ఇస్తున్నారో, మంచి వీడియోస్ పంపిస్తున్నారో వాళ్ళనే సపోర్ట్ చేయండి. నా అన్వేషణ సబ్స్క్రైబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ దయచేసి అన్సబ్స్క్రైబ్ చేసేయండి. వీళ్ళు వేస్ట్గా వీళ్ళు, అంతకుమించి ఏం లేదు. ఓకే, దట్ ఈస్ మై రిక్వెస్ట్ టు ద ఎంటైర్ సొసైటీ. ఓకే. అండ్ లక్ష్మీరెడ్డి గారు విషయం చెప్పరా, వాడు అన్నదే మా అన్న కూడా అనలేదు. ప్రతి ఒక్కరు ఇజ్రాయల్స్ కూడా ప్రతి ఒక్కళ్ళే అన్నాడు. మా అన్నని ఒక్కలే కాదు, ఇజ్రాయల్స్ మొత్తం అందరూ అన్నాడు. ఆడు అసలు మనిషా ఏమన్నా అర్థంగా బూతులు కూడా రావట్లేదు. వాడు చూస్తే అంత అసహ్యం, ఒక మెంటలీ డిస్ట్రెషన్ లో ఉన్నట్టున్నాడు వాడు ఖచ్చితంగా. ఓకే. అండ్ లక్ష్మీరెడ్డి గారు అండ్ వైజాగ్ సత్య గారు ఉప్పల్ బాలు నాన్ వెజ్ గొడవ గురించి ఒక క్లారిటీ అయితే ఒక తన బాధని తెలియజేశారనమాట. అండ్ భయ్యా సన్నీ యాదవ్ నాన్ వెజ్ వీళ్ళిద్దరి గొడవపై కూడా వీళ్ళు సపోర్టు భయ్యా సన్నీ యాదవ్కే చేస్తున్నారనమాట. బట్ వీళ్ళు మాట్లాడింది రైట్ అయితే వాళ్ళ పేర్లు కామెంట్ చేయండి, మీరు మాట్లాడింది రైట్ అయితే ఆయన కామెంట్ చేయండి. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో కామెంట్ మాత్రం పక్కా చేయండి. బట్ ఎందుకు కామెంట్ చేయమంటారు అంటే నీ సపోర్ట్ అంతా నాన్ వెజ్ ఉంది, అర్థమైపోతుంది. అవునవును. ఇప్పుడు ఉప్పల్ బాలుకి నాన్ వెజ్ అంటే ఎవడో తెలీదు. ఉప్పల్ బాలుని తిట్టి జెండర్ డిస్క్రిమినేషన్ చేశాడు.
వాడిదే కదా తప్పు. ఇక్కడ క్లియర్ ఉంది కదా, కామెంట్ ఏం అడుగుతాను పబ్లిక్ ని. అంటే ఇప్పుడు వాళ్ళు అన్నది ఇప్పుడు అంటే నేను అలా అన్నట్లేదండి. నేనేం చెప్తున్నానంటే నాకు మీరైనా ఆయనైనా ఒక క్వశ్చన్, మీరు క్వశ్చన్ చెప్పారు, మీరు చాలా చక్కగా ఆన్సర్ చెప్పారు అంతే. నేను వీళ్ళకు వాళ్ళకు సపోర్ట్ చేస్తాను, నేనేం సపోర్ట్ చేయను, నాకు అవసరం కూడా లేదు. నేను ఒక వీడియో వినిపిస్తానండి. ఓకే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మా అన్న పక్కన ఉండదు, సైలెన్స్ ప్లీజ్. ఉప్పల బాలుకి నాన్ వెజ్ అంటే ఎవడో తెలియదు, కానీ ఆడు ఎందుకు మాట్లాడతాడు అన్న ఒక లాలీపాప్ ఇంటర్వ్యూ ఉప్పల బాలుతో మాట్లాడి చక్కగానే అయిపోయింది. చూసా ఏమన్నాడు, ఉప్పల బాలు గారితో మీరు మాట్లాడి చగ్గాలు అయిపోయారు ఏంటి అంటున్నాడు విజ్జు గౌడ్కి. అసలు ఉప్పల బాలు పేరు తీయాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ డాంకీ ఫేస్కి, ఈ మంకీ వాయిస్కి? చెప్పండి. అది అందుకే మేము వచ్చాము ఇక్కడ. మా పర్సన్ ఉన్నాడు కాబట్టి మేము వచ్చాము. లేకపోతే మాకే మేము సొసైటీలో జరిగిన ప్రతి ఒక్క దానికి రియాక్ట్ అవ్వలేమండి. కొన్నిటికి ఆగుతాం, ఎన్నో జరుగుతుంది, రెస్పాండ్ అయ్యారు, అన్నిటికీ అవ్వలేము. మా మనుషులకి అయితే రెస్పాండ్ అవుతాం. అదే మీరు మీ ఒపీనియన్ గుడ్, అంటే మీ ఫ్రెండ్ అన్నారు కాబట్టి నేను దానికి ఏం అనట్లేదు. బట్ నేనేం చెప్తున్నాను అంటే మీకు ఏది రైట్ అనిపిస్తుందో ప్రేక్షకులకు చెప్తున్నాను నేను. మీకు ఏది రైట్ అనిపిస్తే అదే కామెంట్ చేయండి. కామెంట్ అనుకుంటాం మా అన్న పేరు చెప్పండి, లేకపోతే లక్ష్మీ స్టార్ వరలక్ష్మి రెడ్డి, ఇంకోటి సత్య. మా సత్య కరెక్ట్ గానే మాట్లాడతాం. ఓకే మీరే చెప్పేశారుగా. ఓకే అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, అసలు ఈ గొడవలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి, అసలు యూట్యూబ్లో ఓపెన్ చేసి చిన్నపిల్లల నుంచి ఈ తిట్లు, ఈ బూతులు అనేది చాలామంది, ఎందుకంటే మీమర్స్ అనేవాళ్ళు సినిమాలకు కానివ్వచ్చు, కొన్ని ఒక సొసైటీకి కానివ్వచ్చు, కొంచెం మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలి, కానీ ఇలాంటి గొడవలు జరగకూడదని చాలామంది అయితే అంటున్నారనమాట. బట్ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి చాలా గొప్పగా మెగాస్టార్ చిరంజీవి గారు, విజయ్ దేవరకొండ గారు నిన్న ఒక మీటింగ్ పెట్టి అయితే చాలా గొప్పగా చెప్పారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్, ఈ యూట్యూబర్స్ దిగజారకుండా ఇంకా పై స్థాయికి పోవాలి, అందులో మనం ఉండాలి, మీరు ఉండాలి, మనందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.